హలో ఫ్రెండ్స్. నేనైతే ఉమ్లూజ్ నుంచి జిద్దాకైతే పాస్‌పోర్ట్ అవెన్యూకైతే ఎళ్తున్నాను. మధ్యలో స్నాక్స్ అయితే తీసుకున్నాను. సో, మనం ఇప్పుడు చూస్తున్నదైతే ఇది ఉమ్లూజ్‌లోని బస్ స్టేషన్ అనమాట. సో, ఇక్కడ నుంచి మనకి దగ్గర దగ్గర 7 అవర్స్ పడుతుంది. వెదర్ చాలా కోల్డ్‌గా ఉంది కాబట్టి నేనైతే డిఫరెంట్ వెరైటీస్ టీ అయితే తీసుకున్నాను. ఇదొచ్చేసి ఇక్కడ బస్ లౌంజ్ అనమాట. సో, మనకి ఇక్కడ నుంచి బస్సు స్టార్ట్ అవుతుంది. ఇది ఉమ్లూజ్. సో, ఇప్పుడు వచ్చిన బస్సు అయితే తబుక్‌కి. తబుక్ అనేది సౌదీ అరేబియాలో ఒక రీజను. సో, ఇక్కడైతే తబుక్‌లో అయితే మంచు అయితే బాగా కురుస్తుంది. సో, మనకి ఆల్మోస్ట్ స్నో ప్లేస్ లాగా ఉంటుంది ఇది గూడా. సో, బస్ అయితే చాలా కంఫర్టబుల్‌గా, స్మూత్‌గా ఉంటుంది జర్నీ అయితే. 7 అవర్స్ అలాగే ఎళ్ళిపోతుంది. నేనైతే మూవీస్ అయితే ఒక 3 మూవీస్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని అయితే వెళ్ళే దారిలో అయితే చూస్తా వెళ్తాను. సో, ఇది ఫ్రెండ్స్. మరికి అక్కడ ఎళ్ళినాక ఎంత ఖర్చవుతుందో మనకైతే తెలీదు ప్రస్తుతానికి. సో, ప్రస్తుతానికైతే మనం బస్‌లో అయితే కంఫర్టబుల్‌గా కూర్చున్నాం. సో, ఇంకేముంది, స్టార్ట్ చేస్తాం ఇంక మూవీ. సో, ఎళ్ళేంత వరకు మూవీ చూస్తానే ఉంటాం. సో, మనం ఆల్మోస్ట్ అయితే ఇప్పుడైతే జిద్దా సిటీలో అయితే ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 5:40 అవుతుంది. సో, 5:40కి ఇక్కడ కొంచెం మనకి ఆహ్, డే టైమ్‌గానే కనిపిస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్. మరి మీరెప్పుడైనా ఇలాంటి పాస్‌పోర్ట్ రెన్యువల్ చేయించారా? మీకెంత ఖర్చయిందనేది కామెంట్‌లో అయితే చెప్పండి. సో, నేనైతే మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. నాకెంతయింది ఖర్చు, ఏంటి ప్రాసెస్ ఏంటనేది దానికైతే. సో, నెక్స్ట్ వీడియోలో అయితే నేను మొత్తం డిస్క్రైబ్ చేస్తాను పాస్‌పోర్ట్ రెన్యువల్ ఎలా చేస్తున్నాననేది. సో, ప్రస్తుతానికైతే మనమైతే ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇంకొక 1 అవర్‌లో అయితే మనమైతే మనం డెస్టినేషన్‌కి రీచ్ అయిపోతాం. సో మనమైతే ఆల్మోస్ట్ ఇప్పుడైతే సిటీలో అయితే ఎంటర్ అవ్వగానే ఇక్కడ నుంచి ఒక 15 మినిట్స్ అయితే మనకి డెస్టినేషన్ చూపిస్తుంది. సో, నేనైతే మనకి ఆన్‌లైన్ అయితే ఆ అప్లికేషన్ అయితే ఫిలప్ చేసుకున్నాను. సో, మీరైతే అక్కడెళ్ళిన తర్వాత కూడా కొంచెం మనకి అది థర్డ్ పార్టీ ఏజెంట్స్ అక్కడక్కడ తిరుగుతా ఉంటారు. మనకి వాళ్ళైనా హెల్ప్ చేస్తారు. సో, నేను ముందుగానే ఎందుకైనా సేఫ్టీగా ఉంటుందని నేనైతే ఆల్రెడీ అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకున్నాను. సో, నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పూర్తిగా ఎంత ఖర్చయింది, ఎలా ఫిలప్ చేయాలి, ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నదనేది నెక్స్ట్ వీడియోలో మీకైతే డిస్క్రైబ్ చేస్తాను. సో, అంతవరకు సీ యూ నెక్స్ట్ టైమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.